ఇంత రాత్రిపూట నా గదిలోకి ఎందుకు వచ్చావు? నిన్ను చెరచడానికి వచ్చాను. ఏంట్రా కూసా? అదే నిన్ను చెరిస్తే నన్ను తప్పకుండా పెళ్ళాడతావని నిన్ను చెరుద్దామని వచ్చాను. ఎంత ధైర్యం! ఎప్పుడైనా ఇలాంటి పని చేశావో నీ ప్రాణాలు నీకు దక్కవు. వెళ్ళు. విజయ్, ఆ గదిలో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. అంటే నీకు అభ్యంతరం లేకపోతే నీ గదిలో పడుకుంటాను. ఈ 2 పిస్టల్స్ ని మా అన్న మన ఇద్దరికి ఒకేసారి తోస్తాడు. ఎవరు ముందుగా పిస్టల్ ని పట్టుకుని అవతలి వాళ్ళ చేతిలోని పిస్టల్ ని షూట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గ్రహచారం కొద్దీ నువ్వు నా చేతిలో ఓడిపోతే ఈ బలివేటకు బలి కాక తప్పదు. అన్నా విజయ్, ఎంతో కాలంగా ఆ నిధిని సంపాదించాలని ఈ బలికు ఆశగానే ఉన్నది. కానీ మా తండ్రి ఆ మృత్యులోయలోకి వెళ్ళటం అసాధ్యమైన పని అని చెప్పటం వలన ఆ ప్రయత్నం నుండి మానుకున్నాం. ఈనాటికి మాకు సమూజ్జి తగిలావు కనుక మేము మీతో రావటానికి సిద్ధమే. కానీ నువ్వు మరో పందెంలో గెలవాలి. ఏమిటది? ఈ బలి అన్న రుద్రుడు ఈటిపోటు నుండి నువ్వు తప్పించుకుని గెలవాలి. అప్పుడే మేము మీతో వస్తాం. మనందరం చేతులు కలిపాం గనక
ఆ నిధిని సులువుగా సాధించొచ్చు. అవును, ఈ బలి సాధిస్తాడు. ఆ ధనంతో ఎన్నో భూములు కొంటాడు, పెద్ద పెద్ద భవనాలు కడతాడు. నేను అంతే.